హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ సీజన్ లో అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టుకొని వాళ్ళైతే ఉండరు, బట్ నేనైతే నిల్వ పచ్చడి పెట్టట్లేదండి. ఒక 10 to 15 డేస్ వరకు అయితే నిల్వ అయితే ఉంటుంది. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అనేసి చెప్తాను. మీరు లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ చూపించిన విధంగా ఒక 10 ఉసిరికాయలు తీసుకొని వాటర్ లో వేసేసుకొని శుభ్రంగా ఒకసారి అయితే కడుక్కోవాలి. ఎందుకంటే కొంచెం డస్ట్ ఉన్నా కూడా మనకి ఏది ఉన్నా కూడా పోతుంది. సో ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ తో ఇలా మంచిగా తుడుచుకోవాలి. కొంచెం కూడా పదన ఉండకూడదు. సో ఇప్పుడైతే బాగా తుడిచిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ 10 ఉసిరికాయల వరకే తీసుకున్నానండి. మీరు మీకు నచ్చిన క్వాంటిటీ అయితే తీసుకోండి. ఇక్కడ చిన్న చిన్నగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. నాకైతే ఇలా ఒక చిన్న బౌల్లో అయితే వచ్చేసింది. క్వాంటిటీ పర్పస్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ కూడా వేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి. కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఫస్ట్ అయితే ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అయితే అవుతుంది. సో ఇందులో నేను కారం వేస్తున్నాను. 1 కప్పు ఉసిరికాయ ముక్కలకి 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఇది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఇంకా వెల్లుల్లి కూడా ఒక 10 అయితే వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే ఒకటేసారి స్పీడ్ గా పెట్టి ఉంచకూడదు. ఇలా ఒకటేసారి మనం తిప్పుతూ ఉండాలి, లేకపోతే మొత్తం మెత్తగా అయిపోతుంది, వాటరీగా అయిపోతుంది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. పచ్చళ్ళు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అలాగే మనం మిక్సీ పట్టుకునేది కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను. ఒక 3-4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, మిరపకాయ గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. పోపు దినుసులు అన్ని వేసుకొని బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. నిల్వ పచ్చడి కాదు కాబట్టి అందుకే కరివేపాకు అయితే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు వేయడం వల్ల. ఇప్పుడు అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, అలాగే నేనైతే ముందుగా కొన్ని వెల్లుల్లి మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకున్నాను. మళ్ళీ కొన్ని అయితే ఇలా కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను. ఇవి వేయడం వల్ల కూడా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం ఉసిరికాయ ముక్కల్ది ఉంటుంది కదా పేస్ట్, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోవాలి, లేదు అంటే మాడిపోతుంది. సో ఇవంతా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మాత్రం బాగా వేగనించాలి ఆయిల్లోనే. పేస్ట్ ఆయిల్లో వేయగానే ఇల్లు మొత్తం కూడా మంచి సువాసనతో నిండిపోయిందండి. నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా ఇది సెకండ్ టైం అంటే పెట్టడము. లాస్ట్ ఇయర్ పెట్టాను. సో ఈ ఇయర్ మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా బాగా ఇష్టము. ఉసిరికాయల సీజన్ వచ్చిందంటే కంపల్సరీగా ఇదైతే ట్రై చేస్తాను. సో మీతో ఈసారి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా సాల్ట్ అయితే ఎక్కడ కూడా వేయలేదు కదా. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. మెంతులు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం వేయించుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంకా వేడి అన్నం అయితే ఆల్రెడీ వండుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రోజు కూడా వేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. సూపర్ అంటే సూపర్ గా ఉంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇంకా మరెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇంకా ఉసిరికాయల సీజనే కాబట్టి మార్కెట్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.